పొద్దుగాల లేస్తే ఆ తొండముఖం రేవంత్ రెడ్డి అంటోడు కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసినా చెప్పుడు దయచేసి ఒక్కటి చెప్పురి. పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా, రైతు బంధు పెంచుతానంటే పెంచిండా, ఇయ్యాల్సిన రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, రైతు బీమా నడుస్తున్నదా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటే పెట్టిండా, నల్గొండ కోమటిరెడ్డి తాగి మాట్లాడు, ఇక్కడ ఒకటి తాగి మాట్లాడు, ఆగం ఆగం ఏం మాట్లాడుతున్నాడు, నోటికి ఎంత వస్తా అంత చేత చేయి, నేను కావాలంటే ఇది అభివృద్ధి చేసిన చెయ్యి. సరే ప్రజలు నన్ను కాదు నీకు అవకాశం ఇచ్చిర్రు, వచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో. తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యులు ఎంత అదృష్టం ఉంటే కావాలి, మంచిగా పని చేయి, మంచిగా డెవలప్మెంట్ చేయి, ముఖ్యమంత్రితో తనలాడి 2 అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా. ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒక్కడు ఇచ్చిపోయింది ₹1. నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సాగర్లవాడి జావుర్రి మీ శవాల మీద కేసీఎల్బీసీ కడతా, ఎక్కడ తలకలేను నాకు అర్థం కాదు. మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు వార్డు మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చేది సార్. మాట్లాడుతున్నాడు పక్కపొట్టి కూర్చొని, సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్, తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే, సరే తీయమ్మారు చూసి చూస్తాలకు 2 నెలలు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తున్నాం తీ అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది, కథం కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఏం సార్ బయటకు వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు. కేసీఆర్ పేరు దలుచుకోకుండా, కేసీఆర్ జపం చేయకుండా మనకు బతికేలేదు. ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ అని. దాంతో ఏం ప్రయోజనం జరిగిందో, ఏం పెట్టుబడులు వచ్చినా ఇప్పటివరకు చెప్పలే. ఎందుకంటే దావూస్ పోయిండు, ఆ వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడే కదా, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని మాట్లాడే కదా, అయ్యాల కూడా 240 చాలా ఇట్లా ఇన్ని అగ్రిమెంట్లు ఆయన అన్నాడు. ఎక్కడ పోయిన అగ్రిమెంట్ ఇయ్యాటి వరకు ఓని తెలియదు. జనాలు తిడతా ఉన్నారు, నోరు తెరిస్తే బూతులు. వీడెక్కడ ముఖ్యమంత్రి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఏదో మాట్లాడినట్టు అనుకున్నాం, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం భాష అయింది. పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద పడి చేస్తాడు, మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట. ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్, నీ అవలగానే ఉన్నావు. 2 రోజులు కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి చురికి ఆడతారు ఫుట్బాల్ నీతోని. మెస్సీ అంటే వాడికి తెలుసా మనోళ్ళకు? జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఆ ఫుట్బాలే తక్కువ. ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే, 1 నిమిషం కూడా కనపడితే 100 కోట్లు తీసుకుంటాడు. ఇప్పుడు వీడు పిలిస్తే పుణ్యానికి వస్తలేడు, వాడు పైసలు తీసుకునే వస్తుండు. ఇక సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు. గుంపు మేస్త్రి కదా ఈయన పేరు, ఆయన మెస్సీ, ఇది మేస్త్రి, మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టారు. ఈయనకెందుకు మేస్త్రి గానితో మెస్సీతో పని, ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు. ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తానికే MCHలో 5 కోట్లతో స్టేడియం కట్టిండు. ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు. ప్రగతి భవన్ కడితే ముఖ్యమంత్రి ఉండేది, ఇప్పుడు కేసీఆర్ ఉంటుంది. అలా ఎవడు ముఖ్యమంత్రి ఆడు ఉండాలి, గాయ ఉన్న దాంట్లోకి నేను పోతానా అని. ఇప్పుడు మళ్ళీ అదే MCHలో 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కడుతుంది. చనిపోయినటువంటి శవాలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ధైర్యం కానీ, దమ్ము కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక తెలివి కానీ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనికిరానటువంటి పాస్మాన్ల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సాయంత్రం కాగానే పబ్బులు క్లబ్లు ఏమంది, దావతుల దగ్గర కూడా ఏమైనా చేస్తున్నా చూడరు. నాకు రిసెప్షన్లు, సంగీతులు ఇదేవని పని. ముఖ్యమంత్రి అంటోడు కూర్చొని ఒక డిపార్ట్మెంటల్ రివ్యూ జరిగింది, ఈ డిపార్ట్మెంట్ లో వినూత్నమైనటువంటి నిర్ణయాలు జరిగినవి తెలంగాణలో అని చెప్పి ఒకటి చూపిస్తారా నాకు? 2 నెలల ఒక రివ్యూ మీటింగ్. పుసుక్కున పొరపాటున కూర్చొని ఇరిగేషన్ ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడితే దేవాదుల గోదావరి బేసిన్ అంటాడు. వానికి దేవాదులు ఏ బేసినో తెలియదు. ఈ మొదదాకా బేసం పట్టుకొని తిరిగిన కొడుకులకు ఏం తెలుస్తుంది ఏ బేసిన్ ఉందో, ఏనాది ఏ బేసిన్ ఉందో ఏం తెలుస్తుంది? గొప్ప అవకాశం వచ్చింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఏ నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యేలతో మాట్లాడి రివ్యూ పెట్టుకొని అభివృద్ధి చేయి. ఏదో అధికారం ఉంది కాబట్టి ఊళ్ళలో పోటీ చేసిన వాళ్ళని భయపెట్టి, నువ్వు డ్రాప్ అవుతావా, డ్రాప్ కావా, మాకు ఏకగ్రీవం ఇస్తావా ఇయ్యవా, నువ్వు వార్డు మెంబర్ డ్రాప్గా, నువ్వు సర్పంచ్ డ్రాప్గా, లేకపోతే మీ మీద కేసులు పెడతా, ఇదా ప్రజాస్వామ్యంలో చేయాల్సింది. నిజంగా అట్లాంటిది అవకాశం ఉంటే 10 ఏళ్ళు నేను అనుకుంటే బతురారా మీరు ఒక్కడన్నా? ఇళ్ళకి వెళ్ళి కూడా వెళ్ళలేకపోతే అవన్నీ ఉరికి చూకించి కొడుతు. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు ఎగిరిపడతారో ఎగిరిపడని. ఎంత ఎగిరిపడ్డా ఏం తనలాడినా తొండపరుగు 7 దాకా అంటే 8 దాకా అంతే కదా. వీళ్ళు ఎంత ఉరుకులాడినా కూడా ఇంకో 2 నెలలు 2 నెలల తర్వాత కొడక మళ్ళీ మేమే వస్తాం. ఈసారి మాత్రం గాదర్ కిషోర్ గారు ఇంకోలాగుంటాడు, ఈసారి మాత్రం గాదర్ కిషోర్ రూపం కూడా ఇంకోలాగుంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా.